అయిన యేసుక్రీస్తు సశరీరుడై ఈ భూమి మీద సంచరిస్తున్న ఆ రోజుల్లో ఇలాగే ఒక గ్రామానికి ఆయన కూడా వచ్చాడు. వస్తే ఆయనకు ఒక కళ్ళు లేనివాడు ఆ ఊళ్ళో కనిపించాడు. వాడిని బాగు చేద్దామని, వాడి కళ్ళు తెరిపిద్దామని యేసు ప్రభు వాడి దగ్గరకు వెళ్తా ఉంటే అంతలో వాణ్ణి కొందరు ఈడ్చుకుని వచ్చి యేసు ప్రభు ముందు నిలబెట్టారు. బోధకుడా, నిన్ను మేము ఒక ప్రశ్న అడగాలని వచ్చాం, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పమన్నారు. యేసు ప్రభు వాళ్ళ ముఖాలు చూస్తున్నాడు. ఏమిటిదంతా? గుడ్డివాడిని నా దగ్గరికి తీసుకుని వచ్చి వీడి కళ్ళు బాగు చేయమని ఒక్కడూ అడగట్లేదు. వీళ్ళేదో ప్రశ్న అడుగుతారట, ఆ ప్రశ్నకి నేనేదో సమాధానం చెప్పాలట. సరే, ఏం ప్రశ్న అడుగుతారో అడగండి అని వాళ్ళు వెంటనే ఒక ప్రశ్న అడిగారు. బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా? వీడిని కన్నవారా? ఎవడు పాపం చేస్తే వీడు గుడ్డివాడుగా పుట్టాడో అది మాతో చెప్పండి అన్నారు వాళ్ళు. యేసు ప్రభు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వీళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పినా వీడి కళ్ళు తెరవబడవు కదా. అయినా వీడు చేశాడా, వీళ్ళ అమ్మ నాన్న చేశారా అని అడుగుతున్నారే. వీడు పుట్టినప్పుడే గుడ్డివాడని వీళ్లే చెప్పారు కదా, మరి వీడెప్పుడు పాపం చేస్తాడు? ఓహో, వీళ్ళంతా అడ్డ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నట్టున్నారు. బాగుపడేదానికి అడిగే ప్రశ్నలు కావివి, పనికి మాలిన ప్రశ్నలు. నన్ను కూడా చాలా మంది అక్కడక్కడ ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటారు, అడ్డ ప్రశ్నలు. ఆడు ప్యాకెటోడైతే, అయ్యా నేను ప్యాకెట్ లో మునిగిపోతున్నాను, ఈ ప్యాకెట్ నుంచి నేను ఎట్లా విడుదల పొందాలి పాపం చెప్పయ్యా బాబు అంటే నేను చెప్తాను. భార్యని పిల్లల్ని వదిలి విచ్చలవిడిగా మరో కొంపలో ఉంటున్నానయ్యా, ఆ శాపంలో నుంచి వదిలించుకున్నానికి చేత కావట్లేదు బాబు, నాకేదైనా సలహా చెప్తే నేను విడుదల పొందుతానయ్యా అంటే అలాంటి వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళకి సలహా. బాగుపడేదానికి అడిగే ప్రశ్నలు కాకుండా కొన్ని పనికి మాలిన అడ్డ ప్రశ్నలు ఉంటాయి, అది అడుగుతున్నారు యేసుక్రీస్తుని. ఆనాడు అలాంటి వాళ్ళు ఉన్నారు, ఈనాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక బాబు వచ్చి, ఒక యవనస్తుడు కుర్రాడు, బాగా కొవ్వు పట్టున్నాడు కుర్రాడు. ఆడొచ్చి నన్ను అడుగుతాడు, నువ్వు ఎంతసేపు ప్రసంగం చేసేవే, ఆ యేసు ప్రభు నిజంగా ఉన్నాడంటావా అని ప్రశ్న. ఉన్నాడురా, ఎందుకు లేడురా, ఉండకపోతే ఎందుకు చెప్తాను రా అన్న. ఉంటే మర్యాదగా నాకు చూపెట్టమన్నాడు. ఆడికి పట్టిన కొవ్వది. నేనన్నాను, హృదయశుద్ధి గలవారు ధన్యులురా, వాళ్ళు దేవుడిని చూస్తారని ఉంది, మరి నీకెలా చూపించేది నేను అన్నా. అదిగో ఆ ప్రసంగాలు చేయొద్దు, దేవుడు ఉన్నాడు అంటున్నావు, మర్యాదగా నాకు చూపెట్టు, నమ్ముతా అన్నాడు. అంతలో వాడి వెంట 10 మంది వచ్చేసారు. వాళ్ళు అటోళ్లే వాళ్ళు కూడాను. ఏమయ్యా నువ్వు ఉన్నాడంటున్నావు కదా, చూపించే, మేము నమ్మేస్తాం, నీ ప్రసంగాలు వద్దు మాకు, చూపించు, నమ్ముతాం అన్నాడు. నేను కొంచెం ఆలోచించి, నిజమే కదా కుర్రాళ్ళు చెప్పేది, చూపించమంటున్నారు, చూపిస్తే నమ్మేస్తారు కదా అని నేను కూడా అనుకుని కొంచెం వాక్యాన్ని మనసులో ఒక్కసారి ఆలోచిస్తే బైబిల్లో చక్కటి మాట నాకు జ్ఞాపకం చేశాడు దేవుడు. ఏమని చేశాడంటే, నీ తల్లో మెదడులేదు తమ్ముడా అన్నా. ఉంది అన్నాడు. ఉంది అన్నాడు. నేను ఆ మాట కూడా ఎందుకన్నాను, బుద్ధి లేని వాళ్ళు దేవుడు లేడని అంటుంటారు కదా, వీడి తల్లో మెదడలేదు కనుక దేవుడు లేడని అంటున్నాడు అని అన్నా. ఉంది అన్నాడు. నాకు నమ్మకం లేదు, ఉంటే చూపించు అన్నా. నేను ఉంటే చూపించరా, నేను నమ్ముతాను అన్నా. వాడు నోరు ఎల్లరికేసి, అయ్యా నా తల్లో మెదడు ఉంది, నీకు చూపించాలంటే మాత్రం నా తల బగలగొట్టి ఇప్పుడు మెదడు బయటికి తీసి నీకు చూపించాలా, అప్పుడు నువ్వు నమ్ముతావు అన్నాడు. తర్వాత ఇక మిగతా కుర్రోళ్ళు అంటారు, రేయ్ మనం తల బగలగొట్టి ఆయన చూపించేదానికంటే మర్యాదకి వెళ్ళిపోవటం మంచిదిరా అన్నాడు. చూడండి, ఈ పనికి మాలిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకేమి ప్రయోజనం ఉండదు. అందుకని యేసుక్రీస్తు పనికి మాలిన ప్రశ్నలు, ఇన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటే యేసుక్రీస్తు ఏం చేశాడు తెలిసిన, అని ఊసాడు. వాళ్ళ ముఖాన్ని కాదు, కింద ఊసి, ఆ ఊసిన ఉమ్మిలో బురద చేసి, ఆ చేసిన బురదని వాడి కళ్ళకి రాశాడు. కళ్ళకి రాసి, అబ్బాయి కళ్ళు లేని అబ్బాయి, అదిగో అల్లంత దూరాన నీ ఎదురుగా ఒక కోనేరుంది, ఆ కోనేటిలోకి వెళ్లి నీ కళ్ళు కడుక్కొని చూపును పొందయ్యా అన్నాడు. ఈ గుడ్డోడు మాత్రం తక్కువడా, వాడు వాళ్ళూరోడేగా, ఈ అడ్డ ప్రశ్నలు అడిగిన ఊరోడేగా ఈడు కూడాను. మరి ఈడేం చేశాడు, అయ్యా సమభూమిలో నడవడమే నాకు చాలా కష్టం, మరి నన్నేమో కోనేట్లోకి దిగమంటున్నావు, కళ్ళు కడుక్కోమంటున్నావు, బురద రాసావు. మరి నీ దగ్గరకు వచ్చిన గుడ్డోళ్ళకంతా బురద రాసావా? ఎవరికి రాయలేదంట, నాకొకడికే రాసావు. వాళ్ళు అడిగిన అడ్డ ప్రశ్నలకి నీ కళ్ళకి బురద రాయాల్సి వచ్చిందిరా బాబు. నువ్వు కడుక్కోరా, సూపు పొందుతావు. అయినా నా మాట ప్రకారం నువ్వు నడక ప్రారంభించావంటే నీవేమీ భయపడనక్కర్లేదు.
వెళ్ళిపో. అయ్యా, మెట్లు దిగేటప్పుడు కాలు జారితే నేను చెరులో పడి చచ్చిపోనయ్యా, నాకు ఈత రాదు కదా బాబు. అబ్బాయి, నా మాట ప్రకారం ఒక మనిషి తన నడక ప్రారంభిస్తే, గురి వద్దకు బయలుదేరితే తిన్నగా అక్కడికి వెళ్లి చేరతాడు. వాడి కాళ్ళు జారవో, వాణ్ణి నడిపించేవాడిని నేను. బయలుదేరు. నెమ్మదిగా వెళ్ళిపోయి నీళ్ల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా కళ్ళు కడుక్కొని ఇలా చూస్తే, అయ్ బాబోయ్, చాలా చక్కగా కనబడుతుంది ఈ లోకమంతాను, ఈ ప్రకృతి సౌందర్యం అంతాను చాలా చక్కగా చూసి, ఆహా, చెట్లు, వెలుగు, పక్షులు, నీళ్లు పుట్టినప్పటి నుంచే చూడలేదు, విచిత్రంగా చూస్తున్న మరుక్షణం తన హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. ఈ కళ్ళు నాకు ఇచ్చింది ఎవరిప్పుడు? ఈ కళ్ళు ఇచ్చిన ఆయన్ని నేను మర్చిపోయి ఈ సృష్టిలో ఉన్న సౌందర్యం మీద పడిపోయినేమిటి? ఆయన దగ్గరికి వెళ్లి ఆయన పాదాలు పట్టుకుని ఆయనకి నా కృతజ్ఞతాంజలి అర్పించాలి. వెళతాను ఇప్పుడు ఆయన దగ్గరికి అని మెట్లు త్వరగా ఎక్కి పరిగెత్తతా ఉన్నాడు. అదిగో అక్కడ కూర్చున్నాడు యేసుక్రీస్తు. ఈ పరిగెత్తుతా ఉంటే ఈ అడ్డ ప్రశ్నలు అడిగిన వాళ్ళు ఉన్నారుగా, ఇక్కడనే తారుకులాడతా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఉన్నారుగా. రాయ్ గుడ్డోడా, ఎక్కడికరా పరిగెత్తున్నావు? ఆగో అన్నారు. వాడిని ఆగాడు. ఏంటి బాబు ఏంటని? ఎక్కడికా పరిగెత్తున్నావు అని. అదుగో ఆయన ఎవరో నా కళ్ళకి బురద రాసి కళ్ళు కడుక్కోమంటే నేను కడుక్కున్నాను, నా కళ్ళు వచ్చాయి, చూపు వచ్చాయి. ఇంతవరకు మీ మాటలు విన్నాను, ఇప్పుడు మీ ముఖాలు తేటగా చూస్తున్నాను అన్నాడు. రే, నోరు మీరా పనికి మాలాడా, వీడికంట బురద రాశాడంటే వీడి కళ్ళు వచ్చేసాడు, పళ్ళు రాలగొడతాం. ఎవరా చెప్పింది? బురద రాస్తే కళ్ళు కడుక్కుంటే కళ్ళు వచ్చేస్తాయట్రా. నోరుబాయ్, వాడంటాడు నా కళ్ళు వచ్చాయంటే మీకెందుకురా ఇంత బాధ? నా కళ్ళు వచ్చాయిరా, నిజం రాది అంటాడు వాడు. నోరు ముయిరా అన్నాను, మాట మరలా కళ్ళు వచ్చాయని అన్నావో పళ్ళు రాలు కొడతాం. ప్రార్థన చేస్తేనంట కళ్ళు వచ్చేస్తాయంట, ప్రార్థన చేస్తేనంట రోగాలు బాగైపోతాయంట, ప్రార్థన చేస్తేనంట దయ్యాలు వెళ్ళిపోతాయంట. నోరు మోయి, పళ్ళు రాలు కొడతాం. ఎవరా చెప్పింది? ఈ హాస్పిటల్ ఎందుకు, వైద్యాలు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ఈ మెడిసిన్ ఎందుకు, ఈ ప్రపంచ వైద్య శాస్త్రాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకురా? ప్రార్థన చేస్తేనే బాగైపోతారా? నోరు మోస్తావా లేదా అని వాడిని గద్దించి వాడి సాక్ష్యాన్ని బయటికి రానికుండా నొక్కేస్తున్నారు ఆ ప్రబుద్ధులు. అతను అంటాడు, నన్ను అక్కడికి వెళ్ళనివ్వండిరా, ఆయనకి దండం పెట్టుకునివ్వండిరా అని. నోరు మొయ్యరా అంటారు వీళ్ళు. వాడేమో నాకు కళ్ళు వచ్చాయని, వీళ్ళేమో నోరు మొయ్యరా, నీకెక్కడ వస్తాయి కళ్ళు, నోరు మొయ్యరా అని వీళ్ళు. అంతలో ఓ పెద్ద మనిషి వచ్చాడు. ఆ ఊళ్ళో పెద్ద మనుషులు ఎక్కువండి, మరి ఈ ఊళ్ళో ఉన్నారో లేరో గాని ఆ ఊళ్ళో పెద్ద మనిషి వచ్చాడు. రేయ్, ఏమిట్రా దెబ్బలాడుకుంటున్నారు, ఏమిట్రా గొడవ మీది అన్నాడు. ఏం లేదు, వాడు కళ్ళు వచ్చాయో అంటున్నాడు, నోరు మీద పొల రాలు కొడతాం, కళ్ళు ఎట్లా వస్తారా గుడ్డోడికి, చరిత్ర లేని మాట చెప్తున్నావేంట్రా అని అంటున్నామయ్యా. అంతేను అని. ఎవరా వాడు కళ్ళు వచ్చినాడు? లేదు, పక్క జరగండి రా, నన్ను వెళ్ళవండి, నన్ను చూడవండి అని ఈ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అని బాగా చూసి కాసేపు ఇలా చూసి, ఓ రెప్పిచ్చోళ్ళారా, మన ఊళ్ళో ఉండే గుడ్డివాడు అసలు ఈడు కానే కాదు, వీడు ఏ ఊరు నుంచి వచ్చాడో వాడిని అడగండి. వీడి కళ్ళు ఉన్నాయి, నిజంగా వాడు చెప్పినట్టు కళ్ళు ఉన్నాయి ఆడికి. వీడి కళ్ళుండేవాడు రా, కళ్ళు లేనివాడు ఎవడో మన ఊళ్ళో ఉన్నాడే, ఆడెక్కడున్నాడో చూసుకోండి రా అంటే ఈడంటాడు, ఒరే పెద్ద మనిషే, నన్ను సరిగా చూడు, మర్యాదగా చెప్తున్నా, ఇదిగో నేను వేరే వాడిని కాదు, నేనే గుడ్డోడిని, నాకు కళ్ళు వచ్చాయి. ఆయన ఎవరో బురద రాసి ప్రవక్తున్నట్టున్నాడు, ఆయన నాకు కళ్ళు బాగు చేశాడు. అప్పుడే పౌడరాలు కొడతాం. కళ్ళు వచ్చాయి, ప్రార్థనలో బాగయ్యాను అన్నామంటే పౌడరాలు కొడతాం. హాస్పిటల్ అంతా కట్టింది ఎందుకు అనుకున్నావురా అని వాడిని ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడా. నేను చెప్పాను కదా ఊళ్ళో పెద్ద మనుషులు ఎక్కువని. ఇంకో పెద్ద మనిషి వచ్చాడు. అప్పుడే వచ్చి ఏమిట్రా అన్నాడు. వాడేనని వాడు కాదు, మరొక ఊరు నుంచి వచ్చిన వాడివరా నువ్వు అని మేము. ఇదండి మా గొడవ అని. రే, మీకు అంత అనుమానం అయితే మన ఊళ్ళో అడుగు తినే గుడ్డివాడి ఇల్లు నాకు తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని వస్తా, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం, వాళ్లకు పుట్టిన గుడ్డోడు వీడో కాదు వాళ్ళైనా చెప్తారు కదా మనకు అనుమానం అయితే అని. ఆ పెద్ద మనిషి పని కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి రచ్చబండ దగ్గర నిలబెట్టాడు. ఏమమ్మా, గుడ్డివాడుగా మీకు పుట్టిన నీ కుమారుడు వీడేనా? వాళ్ళమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది. వీళ్ళకేమైనా కళ్ళు పోయాయా? నా కొడుకును గుర్తుపట్టలేకపోతున్నారు ఏమిటి, నన్ను ఇంట్లో నుంచి పిలిపించి అడుగుతున్నారేమిటి అని ఆశ్చర్యపడిపోయి, నాయనా మీరు మా అబ్బాయిని ఎందుకు అనుమానిస్తున్నారు నాకు తెలియట్లేదు, గుడ్డివాడుగా నాకు పుట్టిన నా కుమారుడు వీడే
ఆ ప్రశ్నకి జవాబు వచ్చేసింది. సరే గాని ఇంకో ప్రశ్న. వాళ్ళ ముఖాలు ప్రశ్నల ముఖాలు. ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు వాళ్ళ ముఖంలోనే కనబడిపోద్ది. ఏంటది? ఆ ప్రశ్న క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎన్ని వంకర్లు ఉంటుందో మీకు తెలుసు కదా. ఆడి బతుకు అన్ని వంకర్లు ఉంటుంది. ఆ ప్రశ్నార్థకమైనటువంటి జీవితాలు, వంకర బ్రతుకులు. ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ బ్రతుకుల్లో వంకర బ్రతుకులయ్యి. బాగుపడే బ్రతుకు కాదు, బాగుపడే ఆలోచన కాదు అది. అంతలో ఇంకో అంటాడు, ఏమమ్మా వీడి కళ్ళొచ్చాయి అంటున్నాడే, మరి వీడి కళ్ళు ఎలాగొచ్చాయో చెబుతావా అని. నాయన వాడి కళ్ళు వచ్చిన సంగతి నన్ను ఎందుకు అడుగుతారా బాబు? ముందే మన ఊళ్ళో కులగజ్జ ఎక్కువ. ఆ యేసు ప్రభు మతం పుచ్చుకుంటే వెలేస్తామని అప్పుడే మీరు తప్పెట్లు కొట్టించి ఊరంతా చెప్పించారు. ఇప్పుడు ఆయన బాగు చేశాడంటే నన్ను వెలేసేదానికా బాబు? అతనికి ఆ అబ్బాయికి కళ్ళు ఎలాగొచ్చాయో నన్ను అడగద్దు, మమ్మల్ని అడగండి. వాడేమన్నా చిన్నపిల్లడా? ఈడు వచ్చినోడే కదా, వయసు వచ్చినోడే కదా, వాడిని అడగండి, వాడు చెబుతాడు. నేను వెళ్ళొస్తాను బాబు అని దండం పెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైన సోదరులారా, నిజంగా కళ్ళు లేని వాళ్ళకి అనుమానాలు ఎక్కువ. మరి వీళ్ళందరికీ కళ్ళున్నాయి, మరి వాడిని ఎందుకు అనుమానిస్తున్నారో నాకు అర్థం కాదు. మీకు ఇంకో సంగతి కూడా చెప్తాను. ఆ మధ్య ఒక కళ్ళు లేని గుడ్డోడు నన్ను హోటల్కి తీసుకెళ్లాడు. అన్నా వేస్తానా, నీకొక కాఫీ పిచ్చాలని ఉందన్న హోటల్కి వస్తావా అన్నాడు. ఈ గుడ్డోడికి ఎంత ఆశ ఉందోలే, కళ్ళు లేనోడు అడిగాడని ఆడితో వెళ్ళా. అంత దూరం ప్రక్కనే మీటింగ్లకు దగ్గరలో ఇద్దరం కలిసి కాఫీ తాగాం. 40 పైసలు కాఫీ. ఆడే ఇచ్చాడు 10 రూపాయల కాగితం ఆయనకి. ఆ క్యాష్ దగ్గర ఉండే అతను చిల్లరిచ్చేలోగా గుడ్డోడు ఊరుకో ఉండద్దు, ఉండలా. ఇదిగో సరిగ్గా లెక్క పెట్టా అని ఆడిని అంటున్నాడు. ఆడు సరిగ్గానే లెక్క పెట్టి 9 రూపాయల 20 పైసలు వాడి చేతికిచ్చాడు. రావద్దండి, రావట్లే. అక్కడే నిలబడి ఆ టేబుల్ దగ్గరే నా దగ్గర ఇచ్చి ఆడెంత ఇచ్చాడు లెక్క పెట్టమన్నాడు. అక్కడే పక్కన కాదు. నేను లెక్క పెట్టి 9 రూపాయల 20 పైసలు ఉన్నాయన్న. ఉన్నాయా కరెక్ట్ గా అని నన్ను అన్నాడు. ఉన్నాయి బాబు అన్న. జోబులు వేసుకున్నాడు. ఇద్దరం కలిసి మళ్ళా వస్తున్నాం. ఆ గుడ్డోడిని ఎవడో పలకరించాడు, వాడి ఫ్రెండ్ అంట. పలకరించిన వెంటనే ఈ డబ్బులు తీసి వాడి చేతికి ఇచ్చి ఇదంతా లెక్క పెట్టి చెప్పమన్నా. నేను పక్కనే ఉన్నా. నాకు వచ్చిందండి కోపం. ఈ గుడ్డోళ్లతో సహవాసం చేస్తే ఇదే బతుకు. గుడ్డోళ్ళు అంటే ఎవరు? నేను చెప్పే గుడ్డోళ్ళు ఎవరు? బైబుల్లో ఉన్నది చదివి ఆ చదివిన వాక్యానికి యథార్థంగా లేకుండా మనుషులను పెడదారిని పట్టించి ఆళ్ళు పెడదారిని పడి అందరూ కలిసి గోతులో పడే గుడ్డోళ్ళు. వాళ్ళకి లేనిది ఏమిటంటే కళ్ళున్నాయి. అయితే వాళ్ళకి లేనిది ఏమిటంటే అండర్స్టాండింగ్ మైండ్, ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మైండ్. అంటే మనోనేత్రాలు లేవు. వాక్యాన్ని రైట్ గా డివైడ్ చేసి వాక్యములో ఉన్న లోతైన అనుభవాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ ప్రకారం నడిచే, ఆ అర్థం చేసుకునే మంచి మనస్సాక్షి లేదు. నన్ను ఈ మధ్య ఎవరో ఒక అతను వచ్చి అడిగాడు, ఏమండి వేస్తున్నా కదండి, యేసు ప్రభు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిపోద్ది అంటవా? చిన్న కడుపు నొప్పి అయితే పోద్ది కానీ పెద్ద రోగాలు కూడా పోతాయా అని నేను అన్నాను. బైబిల్లో ఒక మాట, చక్కటి మాట రాసింది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆల్రెడీ ఫినిష్ దట్ వర్క్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతారు కాదు, నొందితిరి. నీవు విశ్వసించి క్లైమ్ చేసి దాన్ని అనుభవించడమే గాని ఏదో కొత్త కార్యం ఏం కాదు. ఇది నీ కొరకు చేసి ముగించిన కార్యం. నీవు దాన్ని అనుభవించడంలో ఉంది ఆ విధానం. ప్రియమైన సహోదరులారా, ఆయన అన్నాడు, నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాని. ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత కలదు అని. మరి గుడితనం కాకపోతే నేను బాగు చేస్తానని ఆయన రాసిపెట్టుంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని అడగకుండా డాక్టర్ గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకోవడం గుడితనం కాదు. వేలు ఖర్చు పెట్టి డాక్టర్ కాళ్ళు పట్టుకొని నువ్వేనయ్యా దేవుడివి, నువ్వు లేకపోతే నా బిడ్డ బతకదయ్యా అని అడగడం గుడితనం కాదు, శాపం కాదు. మనుషులను ఆశ్రయించే వాళ్ళు శాపాన్ని పొందుతారని కదా లేఖనాల్లో రాయబడి ఉంది. ఆ ఏడుపేదో నువ్వు అక్కడ వెళ్ళి ఏడ్చి ఏడుపేదో నీ ఇంట్లో చాపేసుకుని మోకరించి కూర్చొని ప్రభు నువ్వు సృష్టికర్తవి, నీ గాయాలలో స్వస్థత ఉందని వ్రాసి ఉంది. నీవే పునరుత్థానానివి, జీవానివి. నీలో నుంచి ఈ రోజున స్వస్థత జీవన ప్రత్యక్షము కావాలి. కనుక నన్ను విడిపించు, నా పిల్లలను విడిపించు, నా కుటుంబాన్ని విడిపించు అని యేసు ప్రభు పాదాల దగ్గర అడగవలసిన నీవు, ఏడవలసిన నీవు ఎక్కడ ఏడుస్తున్నావు? ఎవరిని కాళ్ళు పట్టుకుంటున్నావు? ఎవరి చేతులు పట్టుకుంటున్నావు? ఎక్కడ వేలు ఖర్చు పెట్టి శాపాన్ని అనుభవిస్తున్నావు? చివరికి చచ్చిపోయిందని శవాన్ని తీసుకుని ఇంటికి వస్తావా? ఆళ్ళని ఏళ్ళని పట్టుకొని ఆ ఏడుపేదో
ప్రభు పాదాల దగ్గర ఏడిస్తే ఆయన మనిషికి సహాయం చేసే దేవుడు కదా. ఆయన కన్నీళ్లతో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచేవాడు కదా. బాధతో ఉన్న వాళ్ళ బాధలు తీర్చేవాడు కదా. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆయన సమీపంలో ఉండే దేవుడు కదా. ఆయన దగ్గరికి వెళ్లకుండా మరొక దగ్గరికి వెళ్ళడం నీ జీవితంలో నీవు గుడ్డివాడివనే సంగతి వాక్యం చెప్తున్న నగ్న సత్యం. గనుక ప్రియమైన సోదరులారా, నా సంగతి చెప్పనా? యేసు ప్రభుని నమ్ముకున్న ఆనాటి నుండి 31 సంవత్సరం అయింది ఈ రోజు వరకు. 31 years. యేసుని నమ్మిన ఆనాటి నుండి ఈనాటి వరకు టాబ్లెట్, మాత్రలు గాని, ఇంజెక్షన్ కానీ, గొట్టాలు గాని, చూర్ణాలు గాని, తైలాలు గాని ఏది నా శరీరానికి రాకుండా, దాన్ని తినకుండా, వైద్యానికి సమీపించకుండా నా ప్రభు గాయాలలో నుంచి వస్తున్న ఆ ఆనందాన్ని, ఆ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని అనుభవిస్తూ వస్తున్నా 31 సంవత్సరం. ఇది అనుభవిస్తున్నాను, అనుభవించిందే మీతో ప్రకటిస్తూ వస్తున్నా. నీవు యేసు దగ్గరికి రాకుండా, రెక్కల నీడలో ఉన్న గాయపరచబడిన ఆ గాయాలలో ఉన్న ఆరోగ్యాన్ని అనుభవించకుండా మరొక విధంగా నీవు ప్రయత్నాలు చేస్తే అది మానవ ప్రయత్నాలే అవుతాయి. అవి శాశ్వతం కావని, శాశ్వతమైన ఆరోగ్యం ఆయన రెక్కల నీడలో ఉందని నేను ఈ రోజున సవాల్ చేసి చెప్తున్నాను. గుడ్డితనం చదువుతూనే ఉన్నావు, పరిశోధిస్తూనే ఉన్నావు, పరీక్షిస్తూనే ఉన్నావు. గుడ్డితనం. నాకు జబ్బులు రాకపోలేదు, రోగాలు రాకపోలేదు, వచ్చినవి వచ్చినట్టే వెళ్ళి నేను ఆరోగ్యంగా నా ప్రభు సేవని 31 సంవత్సరంగా దేశాలలో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో నా ప్రభుని గురించి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఆయన గురించి ప్రకటిస్తూనే వస్తున్నా. ఆయన ఆత్మకి రక్షణ కలుగు చేశాడు, నా శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన ప్రతి బిడ్డని ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆత్మకి, శరీరానికి కలిగే రుగ్మతల్లో నుండి విడుదల చేసి ఆయన క్షేమంగా నిన్ను ఉంచుతాడు. నీవు రోగివై ఉండటం ఆయన చిత్తము కాదు. నీవు దరిద్రుడవై ఉండటం ఆయన చిత్తము కాదు. చాలని తిండి తిని, నివాసానికి యోగ్యమైనటువంటి ఇల్లు లేక, శపించబడిన కొంపల్లో జీవిస్తూ, అక్రమ సంబంధాలు కలిగి, చెడు అలవాటుల్లో నీవు జీవిస్తూ, చెడు తృప్తి కలిగినటువంటి నీ బ్రతుకులో నీవు బ్రతకడం ఆయన ఇష్టం కాదనే సంగతి గుర్తించాలి. గుడ్డివాడి దగ్గరికి ప్రజలందరూ వెళ్లి, ఏరా మరి నీకు కళ్ళు ఎలాగొచ్చారా అని మరలా అడిగారండి. వాడి కోపం వచ్చి, ఎరా మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా ఏంటి, ఇన్నిసార్లు అడిగారు నన్ను వివరాలన్నీ అని. అప్పుడు వాళ్ళు అంటారు, రేయ్ గుడ్డోడా, కళ్ళు వచ్చినోళ్ళేమో గుడ్డోడా అంటున్నారు, ఈ కళ్ళు పోయిన వాళ్ళంతా, రేయ్ మా మతం చాలా గొప్పదిరా, ఇప్పుడు కాదురా, మా మతం చాలా పాతదిరా, మా కులం గొప్ప కులం రా, నువ్వు కాబట్టి దాంట్లో చేరేవరా, ఆ యేసు ప్రభులో చేరి, యేసు ప్రభు ఎవడో మాకు తెలుసురా, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వాడు వివరాలు చెప్పమని చెప్తావురా అని యేసు ప్రభుని తిడుతున్నారు. అప్పుడు ఈ గుడ్డోడు అంటాడు ఒకటే మాట, అయ్యా ఐ నో వన్ థింగ్, ఇదిగో సర్వ సమాజమా, నేను ఒకటి మాత్రం ఎరుగుతును, అదేమిటంటే నేను గుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నాను. చెప్పడం రే, అతను పాపిస్తూనే అయితే నా కళ్ళు అడ్డు తెరుస్తాడరా, నీకు ఎవరు మర్చిపోయిందట్రా, నేను గుడ్డివాడిని. వన్స్ ఐ వాస్ బ్లైండ్ బట్ ఐ కెన్ సీ నౌ, నేను ఇప్పుడు చూస్తున్నాను. వీడికి ఎన్ని చెప్పినా గానీ యేసు ప్రభు బాగు చేశాడంటాడు రాయుడు అని వాళ్ళంతా మాట్లాడుకుని, ఆ సంగతులంతా పెద్దలంతా మాట్లాడుకుని అత్యవసర సమావేశం వాడు పెట్టుకుని అర్జెంట్ ఏం చేశారో తెలుసా, వీడిని సంఘములో నుంచి వెలివేస్తే మీరు చదవండి, కావాలంటే ఇంటికెళ్ళి ఆ యోహాను సువార్త 9వ అధ్యాయం ఇంటికెళ్ళి చదవండి. వాడిని వెలివేసేశారు. ఎన్ని చెప్తున్నా వాడు వినకుండా యేసు ప్రభు బాగు చేస్తాడని చెప్తుంటే ఆ సత్యాన్ని బట్టి వాడిని వెలివేస్తారు. ఆడికి ఒకటే దుఃఖం, నన్ను ఎందుకు వెలివేసినట్టురా మీరు, రే ఒకప్పుడు చీకట్లో చిందులాడేవాడిని, ఒకప్పుడు ముళ్ళలో పడేవాడిని, రాళ్లలో రప్పల్లో పడేవాడిని, కాలలో పడేవాడిని, ఊళ్ళంతా బద్దలయ్యాయి. ఇప్పుడు వెలుగులో నడుస్తుంటే నన్ను ఎందుకు వెలివేసినట్రా, నా కళ్ళు తెరవబడితే మీకొచ్చిన నష్టం ఏమిట్రా, ఒరేయ్ మాతో పేకాడితే మంచోడురా, మాతో సినిమాలు సుడు తిరిగితే మంచోడురా, మాతో సందాల కొరకు ఇల్లులు తిరిగితే నువ్వు మంచోడురా, మాతో కూడా సున్నాలు కొడితే కిస్మిస్ పండక్కి మంచిదిరా, మాతో కూడా డ్రామాలు వేస్తే మంచోడురా, నువ్వు ఇవన్నీ మానేసి నేను రక్షణ పొందాను అంటున్నావు కనుక, నీ కళ్ళు తెరవబడ్డాయి అంటున్నావు కనుక, నీవు మాతో కలవటం లేదు కనుక మేమందరం కలిసి నిన్ను వెలివేస్తాను సంఘంలో నుంచి అని వాడిని వెలివేస్తే వాడు దుఃఖంగా ఉన్నాడు. ఈ సంగతి యేసు ప్రభు ఎక్కడో ఉంటే ఆయనకి తెలిసింది. ఆయన నెమ్మదిగా పనిగట్టుకుని ఊరికి వచ్చాడు. వీడిని గురించి విని వచ్చాడు. వెతికితే ఎక్కడున్నాడు, ఊరు బయట ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు.
నా కళ్ళు తెరవబడితే నీకొచ్చిన నష్టం ఏంటిరా? ఒరేయ్, మాతో పేకాడితే మంచోడురా, మాతో సినిమాల సుడు తిరిగితే మంచోడురా, మాతో సందాల కొరకు ఏమండి సందాల కొరకు ఇల్లులు తిరిగితే నువ్వు మంచోడురా, మాతో కూడా సున్నాలు కొడితే కిస్మిస్ పండక్కి మంచిదిరా, మాతో కూడా డ్రామాలు వేస్తే మంచోడురా, నువ్వు ఇవన్నీ మానేసి నేను రక్షణ పొందాను అంటున్నావు కనుక, నీ కళ్ళు తెరవబడ్డాయి అంటున్నావు కనుక, నువ్వు మాతో కలవడం లేదు కనుక నేను మిమ్మల్ని మేమన్నా కలిసి వెలివేస్తాను సంఘంలో నుంచి అని వాడిని వెలివేస్తే వాడు దుఃఖంగా ఉన్నాడు. ఈ సంగతి యేసు ప్రభు ఎక్కడో ఉంటే ఆయనకి తెలిసింది. ఆయన నెమ్మదిగా పనిగట్టుకుని ఊరికొచ్చాడు. వీళ్ళ గురించి విని వచ్చాడు. వెతికితే ఎక్కడున్నాడు? ఊరు బయట ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఏంటి దిగులుగా కూర్చున్నావు, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఏంటి, ఏమైంది నీకని? ఏమైంది ఏంటంట వెంటయ్య, ఆయన ఎవరో యేసు ప్రభు అంటే ఆయన వచ్చాడు, బురద రాశాడు, నా కళ్ళకి నేను బాగుపడ్డాను. ఈ పాడు మోక, ఈ పనికిమాలిన మోక, ఈ సంఘం నన్ను వెలివేసిందయ్యా, అదే నాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. సరిగని నీ కళ్ళు తెరిపించిన వాడిని గురించి నీకేమైనా తెలుసా? తెలిస్తే అక్కడికి వెళ్ళండి బాబు, ఆయన తెలీదు. ఆ పాడు మోక నన్ను ఆయన దగ్గర పోనిచ్చిందా? ఈ కొలగజ్జు పట్టిన వాళ్ళు పోనిచ్చారా? ఈ మత పిచ్చగట్టిన వాళ్ళు అక్కడికి పోని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఎన్ని ఇచ్చారా? యేసు ప్రభు వచ్చి అడుగుతున్నాడు గట్టిగా, ఇదిగో నీ కళ్ళు బాగు చేసిన ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? అదే తెలియదండి, మరి తెలిసి వెళ్ళిపోయేవాడు కదా ఆయన దగ్గరికి. ఈ పాడుమోగతో ఎందుకుంటాను ఇక్కడ, ఈ పరిమాణంతో ఎందుకుంటాను, తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు కదా అని. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నవాడు ఆయనే. నీతో మాట్లాడుతూ నీకొచ్చిన నష్టం ఏంటిరా? మాతో పేకాడితే మంచోడురా, మాతో సినిమాల సుడు తిరిగితే మంచోడురా, మాతో సందాల కొరకు ఏమండి సందాల కొరకు ఇల్లులు తిరిగితే నువ్వు మంచోడురా, మాతో కూడా సున్నాలు కొడితే కిస్మిస్ పండక్కి మంచిదిరా, మాతో కూడా డ్రామాలు వేస్తే మంచోడురా, నువ్వు ఇవన్నీ మానేసి నేను రక్షణ పొందాను అంటున్నావు కనుక, నీ కళ్ళు తెరవబడ్డాయి అంటున్నావు కనుక, నువ్వు మాతో కలవడం లేదు కనుక నేను మిమ్మల్ని మేమందరం కలిసి వెలివేస్తాను సంఘంలో నుంచి అని వాడిని వెలివేస్తారు. వాడు దుఃఖంగా ఉన్నాడు. ఈ సంగతి యేసు ప్రభు ఎక్కడో ఉంటే ఆయనకి తెలిసింది. ఆయన నెమ్మదిగా పనిగట్టుకుని ఊరికొచ్చాడు. వీళ్ళ గురించి విని వచ్చాడు. వెతికితే ఎక్కడున్నాడు? ఊరు బయట ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఏంటి దిగులుగా కూర్చున్నావు, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఏంటి, ఏమైంది నీకని? ఏమైంది ఏంటంట వెంటయ్య, ఆయన ఎవరో యేసు ప్రభు అంటే ఆయన వచ్చాడు, బురద రాశాడు, నా కళ్ళకి నేను బాగుపడ్డాను. ఈ పాడు మోక, ఈ పనికిమాలిన మోక, ఈ సంఘం నన్ను వెలివేసిందయ్యా, అదే నాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. సరిగని నీ కళ్ళు కనిపించిన వాడిని గురించి నీకేమైనా తెలుసా? తెలిస్తే అక్కడికి వెళ్ళండి బాబు, ఆయన తెలీదు. ఆ పాడు మోక నన్ను ఆయన దగ్గర పోనిచ్చిందా? ఈ కొలగజ్జి పట్టిన వాళ్ళు పోనిచ్చారా? ఈ మత పిచ్చగట్టిన వాళ్ళు అక్కడికి పోని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఎన్ని ఇచ్చారా? యేసు ప్రభు వచ్చి అడుగుతున్నాడు గట్టిగా, ఇదిగో నీ కళ్ళు బాగు చేసిన ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? అదే తెలియదండి, మరి తెలిసి వెళ్ళిపోయేవాడు కదా ఆయన దగ్గరికి. ఈ పాడుమోగతో ఎందుకుంటాను ఇక్కడ, ఈ పరిమాణంతో ఎందుకుంటాను, తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు కదా అని. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నవాడు ఆయనే. నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. నా కళ్ళు తెరిచి నువ్వా, నా కళ్ళు బాగు చేసి నువ్వా బాబు అని ఒకసారి లేచి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చి, నిన్ను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ నేను తీసుకెళ్ళిపో, ఈ పాడు మొక్క ఉండను, ఈ సంఘం యొక్క పాలిటిక్స్ లో నువ్వు ఉండను బాబు అని గట్టిగా పట్టుకున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీకు కళ్ళు నిజంగా లేవు గనుక నీ కళ్ళు వచ్చాయి. వాళ్ళంతా కళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారు కనుక వాళ్ళకంతా కళ్ళు పోయాయి. వాళ్ళంతా గుడ్డోళ్ళు. వాళ్ళ సంగతి నీకు చెప్పనా తమ్ముడా? అయ్యారు చెప్పండి బాబు, ఏంటి చెప్పండి. ఏమీ లేదు, ఆళ్ళు నిన్ను వెలివేసిందాక నువ్వు ఆగావు, అది చాలా తప్పు.
ఇంకేం చేయాలి తెలుసా? నీవే వాళ్ళని వెలివేయాలి. ప్రేసలో మూర్ఖులారా, త్రాగుబోతున్నారా, పాచాడే వాళ్ళారా, పండుగ జనమా, సున్నాలు కొట్టేవాళ్ళారా, సమాధులకి సందాలు వసూలు చేసి ధ్యానాలు వేసేవాళ్ళారా, ఇదిగో నీకు నాకు సంబంధం లేదు, మిమ్మల్ని వెలివేస్తున్నాను. నేను నా ఆత్మకు రక్షణ కలిగింది, నా కళ్ళు తెరవబడ్డాయి, జీవం గల వాక్యమకి వెలుగులోనికి నేను వచ్చాను కనుక నీతో నేను కలవనని ఇక నీవు వెలివేయాలి వాళ్ళని. వాళ్ళు నిన్ను వెలివేటి ఏంట్రా? ఫోటోలు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు వెలివేటి ఏంట్రా? సినిమాల కూడా తిరిగే వాళ్ళు నిన్ను వెలివేటి ఏంటి? నీవే వాళ్ళని వెలివేయాలి. అంతలో వచ్చారు, ఎక్కడి నుంచో వేట కుక్కల్లాగా వచ్చారు. వింటున్నారు, ఎక్కడి నుంచో వింటున్నారు ఈ మాటలన్నీ, వేట కుక్కల్లాగా వింటున్నారు. వచ్చేసారు అంతా గుంపులు గుంపులకు వచ్చి, బతుకురా నీవు మాట్లాడుతున్న మాట ఏంటి? వాడికి ఒక్కడికి కళ్ళునే, మాకంతా కళ్ళు పోయా ఏంటి మాట? యేసుప్రభు ఇదిగో నేను ఉన్న మాటే అంటున్నాను, లేని మాట నేనేమి అనలేదు. ఆడు మీ కళ్ళ ముందు కళ్ళొచ్చి వెలుగులో నడుస్తుంటే వాళ్ళు వెలుగలిగినటువంటి ఆ స్వభావం మీకు కలిగిందంటే, మూర్ఖత్వం కలిగిందంటే, మీ ఆత్మ నేత్రాలు గుడ్డులన్న సంగతి పేదలు తెలియపరచబడింది. వాక్యం మీద ఉన్నటువంటి అవగాహన, వాక్యం గురించినటువంటి అండర్స్టాండింగ్, వాక్యాన్ని గురించినటువంటి ఒక విలువ నీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు ఇప్పుడు. గనుక మీరు గుడ్డి వాళ్ళు కాక కళ్ళున్న వాళ్ళని నేను చెప్పలేను. ప్రియమైన సోదరులగా, ఒక గ్రామానికి నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడికి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఏం చేశారంటే, అడుక్కు తిని ఆ అడుగు మీద ఈ చెట్టు కింద పడుకుంటుంటే ఒక చిన్న గుడి చేసి ఇచ్చారు గుడ్డోడికి. నేను ఆ ఊర్లో వెళ్ళాను, ఆ ఇంటి ముందు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఈ గుడిసె ఎక్కడుంది? పిల్లల్ని అడుగుతున్నాడు గుడ్డోడు. మరే పిల్లలారా చీకటి పడిందా అని గుడ్డోడు కదా అడిగాడు. తాతయ్య చీకటి పడి గంట అయింది తాతయ్య అన్నారు పిల్లలు. మరే దీపాలు పెట్టేశారా? అందరు దీపాలు పెట్టేశారు తాతయ్య. అయ్యి బాబు, నా గుడిసెలో నేను దీపం పెట్టుకోలేదు ఇంకా అని హడావిడిగా వెళ్ళిపోయి దీపం ముట్టించుకున్నాడు గుడిసెలో. నాకు నవ్వొస్తా ఉంది బయట కూర్చొని. గుడ్డోడికి దీపం ఎందుకు? ఆడికి చీకటి పడిందే తెలీదు. ఆడింట్లో మళ్ళీ దీపం పెట్టుకునే దానికి అవసరపడి దీపం వెలిగించుకున్నాడు. వెలిగించి బయటకు వచ్చి కూర్చున్నాడు. నేను పిల్లల్ని పిలిచి అడిగా, ఒరే పిల్లల్లారా, దీపం ఆరిపోతే గుడ్డోడికి అట్ట తెలుసురా, గుడ్డోడికి దీపం ఎందుకురా అని అడిగాడు. ఆ పిల్లలు అంటారు, ఏసన్న గారు గుడ్డోడు మహాసాధ్యుడు, అప్పుడప్పుడు లోపలికి వెళ్ళి ఇట్లా అంటా ఉంటాడు, ఇట్లా అంటుంటాడు, ఇట్లా అట్లాంటి ఏంటిరా? చెయ్యి గాలిందనుకో దీపం వెలుగుతున్నట్టు, చెయ్యి గాలిలేదనుకో ఆరిపోయినట్టు మళ్ళా వెలిగించుకుంటాడు. గుడ్డోడికి దీపం వెలిగేది ఎందుకు తెలుసాం అన్నారు ఈ పిల్లలు. దీపం ఎందుకురా? గుడ్డోడికి దీపం ఎందుకురా? పిల్లలు అంటారు, అదే మాకు అర్థం కాలా, మనకు అర్థం కాలేదంట గుడ్డోడికి దీపం ఎందుకు. మరి అడుగుదామా అన్న. ఇప్పుడు అడగకూడదు, ఆకలితో ఉన్నాడు, అడుగు తిని వస్తాడే, తిని బాగా కడుపు నిండా, అప్పుడు అడుగుదాం అని పిల్లలు నాకు చెప్పా. ఇప్పుడు అడిగితే ఏమవుతుందిరా? ఆకలి మీద ఉండేవాడు కోపం ఎక్కువ. మీరు కావాలంటే చూడండి, ఆడవాళ్ళు తన్నులు తినేది అందుకే. ఇళ్లలో ఆడవాళ్ళు తన్నులు తినేది ఇప్పుడే. ఎప్పుడు ఆ ఇంటికి వచ్చిన వాడు ఆకలితో ఉన్నప్పుడు ఏ ఉప్పు లేదు, కారం లేదు, చింతపండు లేదు, బెల్లం లేదు, పిల్లలకి పుస్తకాలు లేవు, అది వీళ్ళు ఎగురుతారు. ఇక ఆడు మండుతూ ఉంటాడు, ఆకలితో ఉంటాడు కదా. ఇక ఏం చేస్తాడు? కుక్కను కొట్టి కారం తీసుకొని చెతకపోతాడు, నడుములు ఎరిగేటట్టు కొడతాడు. తమ్ముడు తింటామో ఉంటామో వాళ్ళకి సిగ్గు ఉండదాం. కడుపు నిండా అంత అన్నం పెట్టి, స్నానాన్ని నీళ్లు పెట్టి, కొంచెం అన్నం పెట్టి, శుభ్రంగా సరదాగా కూర్చుని మాట్లాడేటప్పుడు ఈ లిస్ట్ అంతా చెప్తే ఆ జేబులో డబ్బుల్ని తీసుకుని పొద్దున్న కొనుక్కోమంటాడు సరదాగా. ఆ తెలిసి వీళ్ళకి రోజు పనులు తింటుంటారు. ఆ పిల్లలు చెప్పారు నాకు, యశన్న గారు ఇప్పుడు గుడ్డోడు ఆకలితో ఉంటాడు, ఇప్పుడు అడగకూడదు, కోపం వస్తుంది. నాకు అప్పుడు దాకా తెలియదు ఈ గొడవ. ఆ అడుక్కు దిండకి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తున్నాడు. కడుపు నిండా తిరిగి పనులు నాకుతా వస్తున్నాడు. గుడ్డోడు కదా వస్తున్నాడు. నేను పిలిచాను.
అబ్రాహం, ఇలా అబ్రాహం అతని పేరు, ఇలా వచ్చాడు. ఏంటండి వ్యసనం గారు అన్నా. ఏం లేదు, నీకు కొంచెం ఏమైనా కళ్ళు కనబడతాయా అన్నా. ఎందుకు అడిగారు అది? అదే నువ్వు ఇప్పుడు అరకు దిందని పోయావే, అరకు దిందని పోయినప్పుడు దీపాన్ని పెట్టుకొని దీపాన్ని పెట్టుకొని ఈ పళ్ళెంలో, ఈ చేతిలో పళ్ళెం పెట్టుకొని ఈ చేతితో దీపం పట్టుకొని వెళ్తుంటే నాకు కూడా అనుమానం వచ్చింది, కొంచెం కనబడతాయి ఈయనకి, లేకపోతే అరకు దీపం తీసుకుని ఎందుకు వెళ్తున్నాడు అని అనుకున్నా. పిల్లల్ని అడిగితే కనబడదా కళ్ళు రొక్కలో, కళ్ళల్లో ఏం లేదో కనబడదా అంటారా? ఎవరైనా దీపం తీసుకుని వెళ్తున్నాడు కదా అరకు తినడానికి, దీపం పట్టుకుని వెళ్తున్నాడు కదా అడుగు తినడానికి, కనబడకపోతే నువ్వు తీసుకెళ్తారా అంట. వాళ్ళు పిల్లలు అంటారు కనబడదా. అంతలో వస్తే ఆయన అడిగా, అదే నాకు కనబడదండి, నిజమేనండి కనబడదు, పిల్లలకి కనబడదండి అన్న. మరి కనబడిన వాడికి దీపాన్ని పట్టుకుని ఎందుకు జరుగుతున్నావు? దీపానికి తేగ గట్టి అది ఆరిపోకుండా పళ్ళెం పట్టుకుని ఒక దీపం పెట్టుకుని అడుగు తినడానికి వెళ్తున్నాడు. ఆ దీపంతోనే మళ్ళా వస్తాను. ఈ దీపం ఎందుకయ్యా? పావల దండ కృష్ణాయికి దీపం ఎందుకు మీకు అన్నా నేను. అతను అంటాడు, ఒక్కసారి నవ్వి అంటాడు, ఏమండి ఎస్ఎన్ గారు మీటింగుల్లో చెప్తావా నా సంగతి అన్నాడు. నువ్వు కరెక్ట్గా చెప్పి మరీ చెప్తానన్నా. చెప్పి మరీ చెప్తాను చూడు, దేశం ఎందుకు తీసుకుని తిరుగుతున్నాను చెప్తాను చూడమన్నాడు. ఏమన్నా తెలుసా, మా ఊళ్ళో ఒక చెడు అలవాటు ఉంది. ఈ గొప్ప ఏమో ఈ బ్రాండీ కేసాలంట, ఏంటో అవి అంటే విస్కీలు అంట, ఏంటంటే పెద్ద పెద్ద అంట, అవన్నీ తెచ్చుకొని తాగి మొహం ఉబ్బేటట్టు ఇళ్లలో గుర్తుగా పడుకుంటున్నారు. ఆఫీసర్లైనా పెద్ద పెద్దలైనా ఉద్యోగస్తులైనా మొహాలు ఉబ్బేటట్టు ఇళ్లలో పండుకుంటున్నారు, పెద్ద పెద్ద సీసాలు తాగి ఇళ్లలో. మరి కొంచెం పేదవాళ్ళు ఉన్నారు, లేబర్ ఆయన సహాయ దాగి రోడ్ల మీద తల్లని తెలుస్తున్నారు. ఇంకా పరదరిద్రుడు ఎవరన్నా ఉన్నాడు అనుకో, ఆ కళ్ళన్నా దాగుతాడు, స్ట్రీట్ అన్నా దాగుతాడు, కెసనన్నా దాగుతాడు. ఆ తాగుబోతుడికి ఆ సాయంత్రం అయితే తాకపోతే అది ఆ రకంగా ఉంటుందంట. అందుకని మా ఊళ్ళో తాగుబోతుడు ఎక్కువ అన్నాడు. వాళ్ళ సంగతి ఎందుకు మనకన్నా నేను చెప్తాను వినండి బాబు అన్నాడు. ఏంటి చెప్తాను అంటే, ఈ తాగుబోతులండి సాయంత్రం అయ్యేసరికి తాగి నేను నేను అడుగుతున్నానికి నేను నెమ్మదిగా నేను తడువులో అడుగుతూ నేను పోతుంటే ఈ తాగుబోతులకి నానే మారుతున్నా తాగి. అందుకని ఒరే తాగుబోతోళ్ళారా, నేను వస్తున్నా గుడ్డోళ్ళని, నా మీద పడకండి, నేను గుడ్డోళ్ళని వస్తున్నా, నన్ను చూడంగా నా మీద పడకండి అని ఆ తాగుబోతోళ్ళ కొరకు నేను దీపం పట్టుకొని తిరుగుతున్నానయ్యా అన్నాడు. చాలా గట్టిగా. కళ్ళు లేని ఒకడు కళ్ళు ఉండే వాళ్ళ కొరకు దీపం పట్టుకొని తిరుగుతున్నాడు. బాగా ఆలోచించుకొని, నేను అడుక్కున్నాను పోతుంటే వాడు తాగి నా మీద పోతాడా? అందుకని నా మీద పడద్దురా అని కారుకి లైట్లు వేసినట్టు సైకిల్ లైట్ పెట్టినట్టు నాకు కూడా లైట్ పెట్టుకొని తిరుగుతున్నాను అయ్యా నా మీద ఎవరిని పడలేకున్నాను. ఇప్పుడు పట్టలేదు అవడం, ఇంత ముందైతే పడేవాడు నా మీద, పావుల పైన పర్లేదు కెసనానికి అంటున్నాడు వాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ కళ్ళు ఉండే వాళ్ళకంటే కూడా ఈ కళ్ళు నేను గుడ్డోడం అనిపిస్తుంది నాకు. వీళ్ళు కళ్ళున్నాయని చెప్పుకోవడం తప్ప చదువుతానే ఉంటాడు బైబిల్, మరలా ఆ చదివిందేమో అర్థమైంది కావదేళ్ళకి. మరలా వీళ్ళు ఆ వాక్యానికి విరోధంగా, వాక్యానికి దూరంగా ప్రవర్తిస్తూ మిగతా వాళ్ళని కూడా వాక్యానుసారంగా నడవమంటుంటారు. ఇది ఒక నాటకం. ఇది నాటకీయంగా జరుగుతున్న ఓ భయంకరమైన శాపం. సాతాను కుయుక్తి కలిగిన చేతుల్లో వాడబడుతున్న అనేక ప్రబుద్ధుల్ని మనం చూస్తాం. సహోదర ప్రేమ లేకుండా, క్రిస్టియన్ లో క్రైస్తవ ప్రేమ లేకుండా, ఆ వాక్యం యొక్క వెలుగులో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన లోతును అనుభవించకుండా మేమో అని గీతలు గీసి గిరిగీసి ఆ గిరిలో పెట్టుకుని అక్కడే పాతాళానికి దించడం, అది వాళ్ళ జీవితంలో వాళ్ళు పడుతున్న భ్రమైన సంగతి గుర్తించాలి. ప్రియమైన సోదరులారా, బైబిల్ అంటుంది అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలను యుగ సంబంధమైన సాతానుడు గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు. మీకు రెఫరెన్స్ చెప్పాల్సిన పనేముంది, మీకు తెలియని రెఫరెన్స్లా. దైవజనుడైన పౌలు కొరింథీకి రాస్తున్నాడు ఈ మాట. ఈ యుగ సంబంధమైన సాతానుడు అన్బిలీవర్స్,
విశ్వసించలేని ప్రతి ఒక్కరిని, దేవుని క్రియలు దేవుని కార్యక్రమాలు చూస్తూ వాటిని విశ్వసించలేని ప్రతి ఒక్కరిని వాళ్ళ జీవితంలో ఉన్న మనోనేత్రాన్ని గుడ్డితనము కలుగు చేయగా వాళ్ళు గుడ్డి వాళ్ళై ఇతరులను గుడ్డితనంలోనికి నడిపిస్తున్నారు. గనుక ప్రియమైన సోదరులారా, నీకు కళ్ళున్నాయా లేవా అనే సంగతి ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన సమయం. ఈ చేతులెత్తిన మీ బిడ్డల్ని, తీర్మానం చేసిన ఈ బిడ్డల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నా. కొంతమంది దయ్యాల చేత పీడింపబడి సినిమాల చుట్టూ తిరగాలని చేతులు ఎత్తలేదు ప్రభువా, వాళ్ళని శాపాన్ని చేతికి అప్పచెప్తున్నాను. చేతులెత్తిన మీ బిడ్డల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. మనసును మార్చుకొని వెలుగులో నడిచి సమాజపు విలువని, నైతిక విలువని గుర్తించి మనిషిగా మనుగడ చేయాలని ఆశించిన ప్రజలు మీ ద్వారా కలిగే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు. చేతులెత్తారు. ఆ బిడ్డల్ని మీ కవిగుల్లో దాచుకుని మీరే కాచి కాపాడి, రోగులైతే రోగాన్ని ముట్టి బాగు చేసి, ఆత్మలో ఉన్న సకల శాపాలు తొలగించి విడుదల కలుగు చేసి మీ మహిమ గల రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. గమనించండి, ఇప్పుడు చెప్పబడిన వాక్యం యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంది. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మనోంచగా